రేపు పక్కోని సంసారం మీద ఉన్న ఇంట్రెస్ట్ మన ఇంటి సంసారం మీద లేదుగా మనుషులకు. ఇక సెలబ్రిటీలదైతే ఇంకా ఘోరం. ఆళ్ళు దగ్గినా, తుమ్మినా వార్తనే. గిట్లనే హీరో నిఖిల్‌కు ఎక్కడ లేని గోసొచ్చి పడ్డదిగా ఈ సోషల్ మీడియా జేయంగా. ఆయన శాలువ కప్పుకుంటే లేలే అది పార్టీ కండువానే అని తీరు తీరు కామెంట్లు గుప్పుమంటున్నాయి. ఈ రాజకీయం లొల్లి హీరోలకు సుత పట్టుకుందా ఎట్లా? గాలికి పోయే కంపను ప్యాంటుకి తలగబెట్టుకున్నట్టే అయింది కదా హీరో నిఖిల్ కథ. పొద్దటి సంది సోషల్ మీడియాల హీరో నిఖిల్ పచ్చపాటిలో చేరిండు, లోకేష్ కండువా కప్పిండన్న ఫోటో ఒకటి బాగా తిరిగింది. అందరు చక్కగా సినిమాలు చేసుకోక తెలంగాణ లేని టీడీపీలో చేరి ఏం పొడుద్దాం అనుకుంటున్నావన్నా అని కామెంట్లల్లా అందరు గట్టి చేసుకున్నారు. డ్యామేజ్ బాగా అవుతుండే వరకు ఒరయ్యా నేను పార్టీలో చేరతలేదురా సామి, నాకు పిల్లనిచ్చిన మామకు టీడీపోలు షీరాల టికెట్ ఇచ్చిండ్రు, అట్లా మా మామ కొండయ్యకు సీట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేందుకు పోయిగాల్చిన, అప్పుడు పచ్చశాల్వ కప్పిండు లోకేష్ అన్న. గాయంత దానికే నేను పచ్చపాటిలో చేరినా అని పుకార్లు లేపిండ్రు, నేను పార్టీలో చేరలేదని మళ్ళా సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. మరి ఇవన్నీ ముందుగానే చూసుకోవాలి కదన్నా. పసుపు రంగు శాల్వకు కండువకు చాలా తేడున్నది. నువ్వేమో శాల్వా అంటున్నావు, అదేమో కండువ లెక్కున్నది. నువ్వు క్లారిటీగా పోస్ట్ పెట్టకుండా ఫోటోలు షేర్ కొట్టి జనాలు కన్ఫ్యూజ్ అయినరంటే ఎట్లుంటదని మళ్ళా కామెంట్లలో అరుచుకుంటున్నారట నెటిజన్లు. ఏడనైనా చెట్టు కళ్ళు తీసుడు చూసినాం, గమ్ము తీసుడు చూసినాం, ఇంకొన్ని చెట్లకు రబ్బర్ కూడా వెళ్తది. ఇక దేవుడు సృష్టించిన లోకంలా అన్నిటికో అర్థం ఉన్నది. ఏ చెట్టుకు ఉండాల్సిన నిల్వ ఆ చెట్టుకే ఉన్నది. అయితే ఒంట దాని కడుపులో నీళ్ళని దాచుకున్నట్టే కొన్ని చెట్లు సుతావిటి లోపల నీళ్ళు దాచి పెట్టుకున్నాయి. ఏ ఊక నువ్వు నీ పరాష్కరాలు అని ఆడి పోసుకుంటారు. నాకెరికే గాని మీరు చూపిస్తేనే నమ్ముతారు పర్రి. అబ్బరో కొండో, షెట్టుకెళ్ళి నీళ్ళెట్లొస్తున్నాయి, భూమిలో బోరేస్తే నీళ్ళెట్లా పడతాయో షెట్టు దిమ్మని కొడవలతోటి ఒడవంగానే అట్లనే పడుతున్నాయిలే. అగో ఇంకింత నరికినా కొద్ది ఎక్కువ వస్తున్నాయి. భగవంతుడు సృష్టించిన ప్రకృతిలా తీరు అందాలుంటాయి. దేని లోపట ఏముందో ఎవ్వలకు తెలియదు, కానీ గిట్ల టైం వచ్చినప్పుడే అందరికి ఎరకైతది. పాపికొండల అడవిలో అయింది ఈ అద్భుతం అంతా. అయితే పాపికొండల నేషనల్ కింటుకూరు అడవిలా బేస్ క్యాంప్ పరిశీలనకు పోయిన ఫారెస్ట్ ఆఫీసర్లకు గీ షెట్టు గానొచ్చిందట. ఇదేంది ఇట్లా చిత్రంగా ఉందని దీని గురించి తెలుసుకొని ఒక ఆఫీసర్ కొడవలతోటి వడిస్తే గిట్ల నీళ్లు పడ్డాయి. ఈ చెట్టు పేరు నల్ల మద్ది చెట్టు. ఈ చెట్టుకెళ్లి దగ్గర 20 లీటర్ల నీళ్ళు వస్తాయని ఆఫీసర్లు అంటున్నారు. ఏ మాట కా మాట కదా. ప్రకృతి అందాలు ఎంత చెప్పినా తక్కువనే. చెట్లు గాలిచ్చి మనల్ని బతికిచ్చుడే కాదు, ఇట్లా నీళ్లు సుతిస్తుంది. జర ఇప్పటి సంద అయినా చెట్లను నరకకుట నీళ్లు పోసి వెంచుర్రి, దేనికో ఓ దానికి అక్కరకు వస్తుంది. ఇక ఈ వీడియోను అడవి ఆఫీసర్లు సోషల్ మీడియాలో పెట్టేసరికి చేతులు నొయ్యంగా షేర్లు చేస్తారు మన సోషల్ మీడియాని 24 గంటలు వాడే షేర్ ఖాన్లు. ఇక ఇది చూసినాక మీకేమనిపించిందో కామెంట్లు చేయుర్రి.